వెల్కమ్ టు ది పీవీఆర్ ఇన్స్టిట్యూట్. ఇక్కడ మ్యాథ్స్ షార్ట్ కట్స్ సంబంధించి ఎంసెట్ మ్యాథ్స్ షార్ట్ కట్స్ 3rd and 4th 5th క్వశ్చన్స్ మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. మనం ప్రీవియస్ క్లాస్లో మనం ఫస్ట్ అండ్ సెకండ్ క్వశ్చన్ డిస్కస్ చేసాం. మరి ఇలాంటి షార్ట్ కట్స్ అన్నీ మీకు ఎంసెట్లో మొత్తము 300 క్వశ్చన్స్కి మీకు షార్ట్ కట్స్ ఫార్ములా బేస్డ్ మరి అరౌండ్ కాన్సెప్ట్తో మీకు డిస్కస్ చేసి ఆ 300 క్వశ్చన్స్ నుంచి మ్యాథ్స్లో 60+ క్వశ్చన్స్ వరకు ఈఏపీ సెట్లో ఉన్నటువంటి క్వశ్చన్ పేపర్లో మీకు 60+ క్వశ్చన్స్ వరకు రావడానికి అవకాశం అయితే ఉంటుంది. మరి వీటి కోసము ఇటువంటి షార్ట్ కట్స్ ఈ 300 క్వశ్చన్స్కి సంబంధించి మీకు ఎక్స్ప్లెనేషన్ గురించి కోర్సు మన పీవీఆర్ ఇన్స్టిట్యూట్ యాప్లో అనేది మీకు అందుబాటులో ఉంచడం జరిగింది. ఆ కోర్సు ఫీజు వచ్చేసి 1000 రూపీస్ ఉంటుంది. ఆ కోర్స్ ఫీజు మీరు పర్చేజ్ చేసినట్టయితే మీకు వాటితో పాటు ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ కూడా అందుబాటులో ఉంటాయి అన్నమాట. మరి ఆ కోర్స్ గురించి పూర్తిగా ఈ క్లాస్ అయిపోయిన తర్వాత మనం డిస్కస్ చేద్దాం. మొదట వచ్చేసి మనము ఈ ఈఏపీ సెట్లో మనము ప్రీవియస్ క్వశ్చన్స్ మరియు ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ను మనం బేస్ చేసుకొని ఈ విధంగా రూపొందించడం జరిగింది. వీటికి సంబంధించి వితిన్ సెకండ్స్లో సాల్వ్ చేయడం కానీ లేదంటే ఫార్ములా బేస్డ్ కానీ మనం చేయవచ్చు అనమాట. ఓకే, ఇవి మాత్రమే కాకుండా టఫ్ క్వశ్చన్స్ సైతము మనము తక్కువ సమయంలో సాల్వ్ చేసే విధంగా మనకు కోర్స్ అనేది రూపొందించడం జరుగుతుంది. ఇక్కడ 3rd క్వశ్చన్ మనం గమనించినట్లయితే ఇఫ్ sin x plus sin square x equal to 1 then find cos square x plus cos power of 4x అని ఇచ్చినాడు. అది ప్రీవియస్ క్వశ్చన్లో కూడా అడిగిన క్వశ్చన్ ఇది. ఇందులో వచ్చేసి మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఇలాంటి క్వశ్చన్స్ అనేది ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది ఇవ్వడం కూడా జరుగుతుంది. ఇక్కడ మనకు ఒక డేటా అనేది ఇచ్చాడు. ఏం డేటా ఇచ్చాడు? sin x plus sin square x equal to 1 అంట. sin x plus sin square x ఇక్కడ రాద్దాం. sin x plus sin square x equal to 1 అయినప్పుడు మనకు cos square x plus cos power of 4x అనేది ఎంత అవుతుందని ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చాడు 0, 1, 2, 4 అనేసి. నేను ఎలా చేయొచ్చు అంటే మనం గమనించాలి. ఇక్కడ ఈ sin square xను అటు సైడ్ పంపించినామంటే మన ప్లస్ sin square x అనేది మైనస్ sin square x అవుతుంది. అంటే ఇప్పుడు sin x ఈక్వల్ టు ఈ sin square x అటు సైడ్ పంపించినామంటే 1 మైనస్ sin square x. మనకు ఒక ఫార్ములా తెలిసి ఉండాల్సి ఉంటుంది. 1 మైనస్ sin square x అంటే మనకి ఏమొస్తుంది? cos square x. 1 మైనస్ sin square x ఏమవుతుంది? cos square x. మరి sin x ఈక్వల్ టు ఈ 1 మైనస్ sin square xని మనం ఏం రాసుకోవచ్చు అంటే cos square x రాసుకోవచ్చు. ఫార్ములా అది ఒక ఐడెంటిటీ నుంచి ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీ నుంచి క్రియేట్ అయినటువంటి ఫార్ములా అది. కాబట్టి sin x ఈక్వల్ టు cos square x అయిపోయింది. ఓకేనా అండర్స్టూడ్. ఇప్పుడు sin x ఈక్వల్ టు cos square x గమనించాలి. మరి sin square x ఏమవుతుంది? cos power of 4x అవుతుంది. కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి sin x ప్లస్ sin square x ఈక్వల్ టు 1 అయినప్పుడు మరి sin x ప్లస్లో ఏం రాసుకోవచ్చు మనము? cos square x ప్లస్ sin square x ప్లస్లో ఏం రాసుకోవచ్చు? cos power of 4x ఈక్వల్ టు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అవుతుంది. కాబట్టి రెండు ఒకటే అనమాట. sin x ప్లస్లో cos square x, sin square x ప్లస్లో cos power of x రాసుకున్నామంటే sin x ప్లస్ sin square x ఈక్వల్ టు 1 అయినట్టు ఇది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ 1 అవుతుంది ఆన్సర్. బాగా గమనించాల్సి ఉంటుంది. ఇటువంటి ఇచ్చినటువంటి డేటా నుంచి మనము ఏ విధంగా దీనికి రిలేటెడ్గా మనము ఫార్ములా కానీ మనము జనరేట్ చేసుకోవచ్చు, ఏ విధంగా మనం దాన్ని సాల్వ్ చేయొచ్చు అనేది దీన్ని బాగా మనం అర్థం చేసుకుంటే ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనకి ఇచ్చినప్పుడు దీన్ని మనం బేస్ చేసుకుని ఏ విధంగా చేయొచ్చు, దీంట్లో కన్వర్షన్ చేసుకుని అనే విధంగా అనిపించినట్టయితే అదేవిధంగా ఇటువంటి ఫార్ములాస్ అనేది మనకు ఎప్పటికప్పుడు గుర్తుకుండాల్సి ఉంటుంది అనమాట. ఓకే, సో కాబట్టి ఆప్షన్ బి 1 ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ కానీ మనం 4th క్వశ్చన్ మనం గమనించినామంటే sin θ ప్లస్ cosecant θ ఈక్వల్ 2 అని ఇచ్చినాడు. ఇచ్చినటువంటి డేటా దెన్ ఫైండ్ sin square θ ప్లస్ cosecant square θ ఎంత అనేసి ఇలాంటివి దాదాపు ఇక్కడ ఒక 1, 2, 3, 4 అని ఇచ్చినాడు అనమాట. ఇక్కడ మనం గమనించాల్సింది ఇక్కడ sin θ ప్లస్ cosecant θ ఈక్వల్ టు 2. దాని మాదిరి cosecant θ అటు సైడ్ పంపించడం లాంటిది అయితే లేదు, ఎందుకంటే ఒక ఫార్ములా అనేది దీంతో వస్తుంది కానీ ఇక్కడ రాదనమాట. మరి ఎలా చేయాల్సి ఉంటుంది ఇక్కడ గమనించాలి. sin θను cosecant θను
రెండింటిని సమ్ చేస్తే 2 అనే ఆన్సర్ వచ్చింది, ఇచ్చిన డేటా అది. ఓకే, ఇక్కడ మనం గమనించాల్సింది తీటా ప్లేస్లో ఏ డిగ్రీస్ కన్నా ఏది సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 2 అనేది ఆన్సర్ వస్తుందంటే సైన్ ఇఫ్ తీటా ఈక్వల్ టు 90 డిగ్రీస్ను సబ్స్టిట్యూట్ చేసుకోండి. ఎగ్జాంపుల్గా తీటా ఈక్వల్ 90 డిగ్రీస్ సబ్స్టిట్యూట్ చేసి ఏమొస్తుంది, సైన్ 90 డిగ్రీస్ ప్లస్ కొసికెన్ 90 డిగ్రీస్, కొసికెన్ 90 డిగ్రీస్ ఎంత వస్తుంది, సైన్ 90 డిగ్రీస్ వాల్యూ ఎంత 1, కొసికెన్ 90 డిగ్రీస్ వాల్యూ కూడా ఎంత 1 ఈక్వల్ టు 2 అవుతుంది. సో తీటా ప్లేస్లో మనము 90 డిగ్రీస్లో మనం సబ్స్టిట్యూట్ చేసింటే ఇక్కడ 2 అనేది ఆన్సర్ వస్తుంది. యాజ్ వెల్ యాజ్ సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కొసికెన్ స్క్వేర్ తీటాలు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనము తీటా ప్లేస్లో 90 డిగ్రీస్ సబ్స్టిట్యూట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి సైన్ స్క్వేర్ తీటా ప్లేస్లో 90 డిగ్రీస్ ప్లస్ కొసికెన్ స్క్వేర్ తీటా ప్లేస్లో 90 డిగ్రీస్ ఎంత అవుతుంది. ఇప్పుడు సైన్ 90 డిగ్రీస్ ఎంత 1, స్క్వేర్ ఉంది కదా 1 స్క్వేర్, కొసికెన్ 90 డిగ్రీస్ ఎంత 1, స్క్వేర్ ఉంది కదా 1 స్క్వేర్ ఈక్వల్ టు ఎంత వస్తుందంటే 1 స్క్వేర్ ఎంత 1 ప్లస్ 1 స్క్వేర్ 1, 1 ప్లస్ 1 2నే అవుతుంది. కాబట్టి సైన్ తీటా ప్లస్ కొసికెన్ తీటా ఈక్వల్ 2 అయినప్పుడు సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కొసికెన్ స్క్వేర్ తీటా కూడా మనకి ఆన్సర్ వచ్చేసి 2నే అవుతుంది. కొంతమంది దీని గురించి అంతగా ఆలోచించుకోకుండా, ఇది ఒక లాజికల్ క్వశ్చన్ అనమాట, దీని గురించి అంతగా ఆలోచించకుండా సైన్ తీటా ప్లస్ కొసికెన్ తీటా 2 అయినప్పుడు దీన్నే మనం స్క్వేర్ ఇచ్చినాడు కదా, స్క్వేర్ ఇచ్చినప్పుడు ఈ 2 స్క్వేర్ ఏమవుతుంది 4 అవుతుంది. ఆ విధంగా మీరు దాని గురించి లాజికల్ క్వశ్చన్స్ కూడా మీరు ఇచ్చినటువంటి డేటాను మనం బేస్ చేసుకొని మనం ఆన్సర్ చేయవచ్చు అనమాట. కాబట్టి నెక్స్ట్ వన్ వచ్చేసి 5th క్వశ్చన్ మనం గమనించినట్టయితే ద వాల్యూ ఆఫ్, ఇది నెంబర్ ఆఫ్ టైమ్స్ మనకి అడిగినట్టున్నారు దీన్ని. ఓకే, ఇలాంటిది మళ్ళీ అడుగుతారు అనమాట. ఇలాంటిదే కాదు, ట్యాన్ మాత్రమే కాదు, ట్యాన్ 1 డిగ్రీస్, ట్యాన్ 2 డిగ్రీస్, ఇంటూ ట్యాన్ 3 డిగ్రీస్ అండ్ సో ఆన్, ట్యాన్ 89 డిగ్రీస్, అట్లా ఏ విధంగా ఇవ్వండి, ట్యాన్ ఇవ్వండి, కాట్ ఇవ్వండి, సీక్ ఇవ్వండి, ఎలా చేయాలి అనే దాని గురించి మనం చూసుకోవచ్చు. మనం వీటన్నిటికీ ఒక ఫార్ములాస్ అనేది ఉంటుంది. ఇప్పుడు గమనించాలి, ట్యాన్ ఏ ఇంటూ ట్యాన్ బి ఈక్వల్ టు 1. ఇది బాగా గమనించాలి దీంతో, ఈ ఫార్ములాను. ట్యాన్లో ఓకే 2 రేషియోస్ వాటిని మల్టిపుల్ చేసాం అనుకోండి 1 వస్తుంది. ట్యాన్ ఏ ఇంటూ ట్యాన్ బి ఎంత అవుతుంది 1. దీన్ని బేస్ చేసుకొని ట్యాన్ 1 అంటూ ట్యాన్ 2 ఏమవుతుంది, ఏ అంటే 1, బి అంటే 2 అనుకోండి. ట్యాన్ 1 ఇంటూ ట్యాన్ 2 ఏమవుతుంది 1, ట్యాన్ 2 ఇంటూ ట్యాన్ 3 1, అన్నిటికీ కలిపి 1 ఇంటూ 1 ఇంటూ 1 ఇంటూ 1 ఇంటూ లాస్ట్ 89 ఇవ్వండి, 90 డిగ్రీస్ ఇవ్వండి. లాస్ట్కి ఫైనల్గా ఏమవుతుంది 1 ఇంటూ 1 ఇంటూ 1 అవుతుంది. కాబట్టి సో ఆన్సర్లు ఇలాంటివి లాజికల్ క్వశ్చన్స్ అనేది మనం మిస్ చేసుకోకూడదు. ఇలాంటి కంపల్సరీ ఒక క్వశ్చన్ అనేది కంపల్సరీ అడిగే అవకాశం అయితే కంపల్సరీ ఉందన్నమాట. మరి ఇలాంటివి మాత్రమే కాకుండా అదేవిధంగా మనము టఫ్ క్వశ్చన్స్ సైతం ఇప్పుడు ఈఏపీ సెట్ 2025కు సంబంధించి మనము మ్యాథ్స్ నుంచి మ్యాథ్స్ 1A 1B 2A 2B సంబంధించి మొత్తం మనకు 80 మార్క్స్ అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా ఫిజిక్స్ సంబంధించి 40 మార్క్స్ అండ్ కెమిస్ట్రీ నుంచి 40 మార్క్స్ రావడం జరుగుతుంది. ఇక్కడ మనము ఈ ఈఏపీ సెట్కి సంబంధించి ఈ స్మార్ట్ వేలో ప్రిపరేషన్ కోసము మ్యాథ్స్ నుంచి 300 క్వశ్చన్స్ అనేది మీకు తీసుకురావడం జరిగింది. ఆ 300 క్వశ్చన్స్ మీకు ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుంది. ఆ 300 క్వశ్చన్స్ మీకు కాన్సెప్ట్ అరౌండ్, అదేవిధంగా ఫార్ములా బేస్డ్ మరియు షార్ట్ కట్స్ కూడా డిస్కస్ చేసి ఇవి ఈ 300 క్వశ్చన్స్ నుంచి కంపల్సరీ ఈ 80 మార్క్స్ వస్తుంది కదా ఎగ్జామ్లో, కంపల్సరీ 60+ మార్క్స్ అనేది 60+ క్వశ్చన్స్ అనేది మీకు కంపల్సరీ వచ్చే విధంగా మీకు చేయడం జరుగుతుంది. ఓకేనా? కాబట్టి ఈ 300 క్వశ్చన్స్ నుంచి 60+ మార్క్స్ అనేది తెచ్చుకున్నారంటే మీకు నచ్చినటువంటి బ్రాంచ్ సిఎస్సి కానీ ఈసీ కానీ మీకు నచ్చినటువంటి కాలేజ్ అనేది దీన్ని మనము గేమ్ చేంజర్ అంటాము. కాబట్టి ఇది మనకు ర్యాంక్కి దోహదపడుతుంది. అదేవిధంగా మనకు ఫిజిక్స్ నుంచి
ఫిజిక్స్ నుంచి 150 క్వశ్చన్స్ ద్వారా 20+ క్వశ్చన్స్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు కంపల్సరీ. అదేవిధంగా కెమిస్ట్రీ నుంచి 150 క్వశ్చన్స్ గాను 20+ క్వశ్చన్స్ అనేది ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. ఇందులో ముఖ్యంగా మనం గమనించాల్సింది మీకు వచ్చినటువంటి డౌట్స్, ఆ డౌట్స్ని ఇక్కడే క్లారిఫై చేస్తాను. ఇక్కడ ముందుగా మనం డిస్కస్ చేసేది కోర్సు ఫీజు 1000 రూపీస్ ఉంటుంది. గతంలో 500 రూపీస్ ఉంది, డిమాండ్ని బేస్ చేసుకుని 1000 ఉంది, నెక్స్ట్ ఇంకా పెరగచ్చు కూడా. కాబట్టి ముందుగానే మీరు ఆ 1000 రూపీస్ ద్వారా మీరు తీసుకొని స్మార్ట్ వేలో ప్రిపరేషన్ ఉండాలి. మీకు ఇప్పుడు మీకు ఉన్నటువంటి డౌట్స్ అనేది చెప్తాను. మొదట మన ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ 2 ఇయర్స్ ప్రిపరేషన్ గాను ఉన్నటువంటి సిలబస్ను ఒక ఆన్లైన్ కోర్సు ద్వారా మీకు అందించడము, అదేవిధంగా 2 మంత్స్లో ఆ సిలబస్ కంప్లీట్ చేసుకోవడము, అంటే ఫుల్ వేలో కంప్లీట్ చేసుకోనేది కుదరకపోవచ్చు. షార్ట్ టర్మ్ కాబట్టి తక్కువ టైంలో ఒక 2 మంత్స్లో మనము కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ 2 మంత్స్లో కంప్లీట్ చేసుకోవాలంటే ప్రిపరేషన్ హార్డ్గా ఉండకూడదు, స్మార్ట్గా ఉండాలి. ఫస్ట్ మనం గమనించాల్సింది స్మార్ట్ వేలో థింక్ చేసి, స్మార్ట్ వేలో తక్కువ సమయంలో షార్ట్ కట్స్ యూజ్ చేసి, ఫార్ములాస్ కానీ యూజ్ చేసి మనం తక్కువ సమయంలో ఇక్కడ ఇచ్చినటువంటి మ్యాక్సిమం క్వశ్చన్స్ 160 గాను 100+ స్కోర్ తెచ్చుకోవడం కోసము ఏం చేయాలి అనేది ఆ వేలో మనము ప్రాక్టీస్ చేయడం ఫస్ట్ ఇంపార్టెంట్. దాన్ని స్మార్ట్ వే ఆఫ్ ప్రిపరేషన్ అంటారు. ఫస్ట్ వన్ అది బాగా గుర్తుపెట్టుకోండి. రెండోది ఏంటంటారు, ఇక్కడ ఇచ్చినటువంటి మ్యాథ్స్లో 80 మార్క్స్ వస్తుంది ఎగ్జామ్కి. మనము 300 క్వశ్చన్స్ అనేది సెలెక్ట్ చేయడం జరిగింది. ఆ 300 క్వశ్చన్స్ అనేది 1A 1B 2A 2B నుంచి 300 క్వశ్చన్స్ సెలెక్ట్ చేయడం జరిగింది. ఆ 300 క్వశ్చన్స్కి మీకు షార్ట్ కట్స్లో ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ, ఫార్ములా బేస్డ్ కూడా ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ, అదేవిధంగా అక్కడ ఇచ్చినటువంటి ఆ క్వశ్చన్కి కాన్సెప్ట్ అవసరమైతే ఆ కాన్సెప్ట్ను కూడా కవర్ చేస్తూ మీకు ఆ 300 క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఆ 300 క్వశ్చన్స్ నుంచి మనకు 60+ మార్క్స్ వస్తాయి గ్యారంటీ అనేది చాలామందికి ఉంటే సందేహం. గ్యారంటీగా 60+ మార్క్స్ వస్తాయా అనేది కంపల్సరీ వస్తాయని చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ 300 క్వశ్చన్స్ మనం ఏ విధంగా సెలెక్ట్ చేయడం జరిగిందంటే, ప్రీవియస్ లాస్ట్ ఒక 15 to 20 ఇయర్స్ నుంచి ఎటువంటి క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి, ఆ క్వశ్చన్స్ను బేస్ చేసుకొని ఈ క్వశ్చన్స్ని తీసుకోవడం జరిగిందనమాట. ఈ 300 క్వశ్చన్స్ అంటే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ మోడల్స్ ఏదైతే ఉన్నాయో వాటిని తీసుకోవడం జరిగింది. ఆ మోడల్స్ నుంచి డైరెక్ట్ క్వశ్చన్స్ అనేది మీకు ఎగ్జామ్లో ప్రత్యక్షం అవ్వవు. బాగా గమనించాల్సింది, డైరెక్ట్ క్వశ్చన్స్ ఎగ్జామ్ ప్రత్యక్షమైంది అప్రాక్సిమేట్లీ 15 to 20 క్వశ్చన్స్. బాగా అబ్జర్వ్ చేయాలి. డైరెక్ట్ క్వశ్చన్స్ కాకుండా మీకు ఇండైరెక్ట్గా అరౌండ్, ఇప్పుడు ఇందాక చెప్పాను ట్యాన్ గురించి, ట్యాన్ అనేది డైరెక్ట్గా రావచ్చు, లేదంటే కాట్ గురించి ఇలాంటిది రావచ్చు అనమాట. కాబట్టి ఇది డిస్కస్ చేసేటప్పుడు మిగతా వాటి గురించి కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకే, కాబట్టి ఆ మోడల్స్ ఏదైతే ఉంటాయో ఆ మోడల్స్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈ 300 క్వశ్చన్స్తో పాటు అవి ప్రాక్టీస్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఈ 60+ మార్క్స్కు వచ్చే విధంగా 80 మార్క్స్కి గాను ఈ 300 క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేసినట్టయితే కనుక కంపల్సరీ మీరు యూజ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. బాగా గమనించండి, మీరు కూడా యూజ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. మేము మా ప్రయత్నంగా ఇక్కడ 60+ మార్క్స్ వచ్చే విధంగా మీకు కోర్సు రూపొందించడం జరుగుతుంది. మీరు వాటిని ఆ మోడల్స్ని బాగా ప్రాక్టీస్ చేసి దాని రిలేటెడ్గా ఉన్న వాటిని మేము చెప్తాము. వాటిని మీరు ప్రాక్టీస్ చేసినట్టయితే కంపల్సరీ 60+, కంపల్సరీ గ్యారంటీగా 60+ మార్క్స్ అనేది గ్యారంటీ అనమాట. ఇది స్మార్ట్ వే ప్రిపరేషన్ అంటాం. డైలీ ఒక 10 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అది కూడా గమనించాలి. ఈ మండే నుంచి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. డైలీ 10 క్వశ్చన్స్ అనేది ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. డౌట్ క్లారిఫికేషన్ కోసం కూడా వీక్లీ వన్స్ లైవ్ క్లాసెస్ కూడా మీకు ఉంటాయి. వాటితో పాటు మరి ఫిజిక్స్ కెమిస్ట్రీ విషయంలో కూడా 150 క్వశ్చన్స్ గాను 20+ క్వశ్చన్స్, కెమిస్ట్రీలో కూడా 150 క్వశ్చన్స్ గాను 20+ క్వశ్చన్స్ ఎక్స్పెక్టేషన్గా చెప్పుకోవచ్చు. అయితే వీటికి ఎక్స్ప్లెనేషన్ అన్ని క్వశ్చన్లకు ఉండదు, కొన్నిటికి మాత్రమే ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. బాగా గమనించాల్సి ఉంటుంది. మీకు ఇచ్చినటువంటి క్వశ్చన్స్ అవి డైరెక్ట్గా గాను లేకపోతే ఇండైరెక్ట్గాను మీకు క్వశ్చన్ పేపర్లో ప్రత్యక్షం అవ్వచ్చు. కాబట్టి ఇవి మీరు ఆప్షనల్గా తీసుకోవాల్సి ఉంటుంది. ఏది ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీలో మీరు ఇంకా కొంత ఇక్కడ ఇచ్చినటువంటి 150 క్వశ్చన్స్తో పాటు ఇంకా కొన్ని ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇందులో కాన్సెప్ట్ కూడా ఉంటుంది కాబట్టి మ్యాథ్స్లో మాత్రం మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే దీంట్లో మాత్రం గ్యారెంటీ ఇవ్వచ్చు 60+. మిగతా వాటిలో కూడా మీరు కొద్దిగా ప్రాక్టీస్ చేసినట్టయితే 100 అట్లీస్ట్ 80+ మార్క్స్ తెచ్చుకున్నా మీకు 10,000 లోపు ర్యాంక్ అనేది గ్యారెంటీగా వస్తుంది.
కాబట్టి ఈ 2 మంత్స్లో మీరు 10,000 లోపు ర్యాంక్ తెచ్చుకోవాలంటే మీరు ఈ విధమైనటువంటి ప్రిపరేషన్ ఉండాల్సి ఉంటుంది. వాటితో పాటు మీకు గైడెన్స్ ఉంటుంది. వీటితో పాటు మీకు టాపిక్ వైజ్, చాప్టర్ వైజ్ మరియు గ్రాండ్ టెస్ట్లో కూడా మీకు వీటితో పాటు అందించడం జరుగుతుంది. కాబట్టి ఈ వీక్ కోర్సు ద్వారా మీకు ఈ కోర్స్ వచ్చేసి తక్కువ ప్రైస్ అనేది ఇవ్వడం జరిగిందనమాట, 1000 రూపీస్తో. కాబట్టి మనము వేలు లక్షలు పెట్టి కోచింగ్ తీసుకోకపోయినాను ఆన్లైన్లో స్మార్ట్ వేలో ప్రిపరేషన్ సాగించి తక్కువ సమయంలో ఆన్సర్ చేసి మంచి కాలేజీలో సిఎస్సి బ్రాంచ్ లేదంటే ఈసీ బ్రాంచ్లో సీటు సాధించడానికి సాధ్యమైతే అవుతుంది. మనము రేపు కౌన్సిలింగ్ వెళ్ళినప్పుడు మనము సీటు సెలెక్ట్ చేసుకోవాలి, కానీ వాళ్ళు ఇచ్చినది మనం తీసుకోకూడదు. వాళ్ళు మనం తీసుకున్న స్థాయికి వచ్చినామంటే వాళ్ళు ఏదైనా ఇవ్వచ్చు. సో కాబట్టి మీకు నచ్చిన బ్రాంచ్లో నచ్చిన యూనివర్సిటీలో 10,000 లోపు ర్యాంకు సాధించాలనుకుంటే మనము ప్రాక్టీస్ అనేది చాలా అవసరం. వాటి యొక్క ఆ క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి, ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఏంటివి, మోడల్స్ ఏంటివి అని తెలుసుకున్నట్టయితే ఈజీగా చేయవచ్చు. ఈ కోర్స్ పర్చేజ్ కోసం ఇక్కడ ఇచ్చినటువంటి నెంబర్ను మీరు కాంటాక్ట్ అవ్వచ్చు, లేదా మీరు పీబీఆర్ ఇన్స్టిట్యూట్ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకొని అక్కడ కోర్స్ ఉంటుంది, డైరెక్ట్ అక్కడనే మీరు పర్చేజ్ చేసి జాయిన్ అవ్వచ్చు.